హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇండియన్ హిస్టరీలోని వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఏ ఎగ్జామ్కైనా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే సింధు నాగరికత. అది ఎస్ఎస్సి ఎంటీఎస్కైనా, సిహెచ్ఎస్ఎల్కైనా, రైల్వేస్కైనా, ఏపీఎస్సికైనా, టీఎస్పీసీకైనా, అలాగే కానిస్టేబుల్స్కైనా, ఎస్ఐకైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే ఇండియన్ హిస్టరీ అనేసరికి సింధు నాగరికత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరియు మొదటి టాపిక్ అనమాట. ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలోనే మొదటి టాపిక్. సో దీని గురించి అయితే నేను ఈ లెసన్ గురించి అయితే నేను చెప్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక నోట్బుక్ తీసుకొని నేను చెప్పే ప్రతి పాయింట్ మీ నోట్స్లో మీకు నచ్చినట్టు అందంగా మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. ఇది నాకు నచ్చినట్టు నేను ప్రిపేర్ చేసుకున్నాను, ఇది నాకే అర్థమవుతుంది. సో మీరేంటంటే మీకు నచ్చినట్టు మీరు ఒక నోట్బుక్ తీసుకొని ఇండియన్ హిస్టరీకి పెట్టుకోండి. సో ఇండియన్ హిస్టరీలోనే ఇక నుంచి మీకైతే నేను ఇండియన్ హిస్టరీ అనేది టోటల్గా నేను చెప్తాను, ఓకేనా. క్లాసెస్ రూపంలో మన ఛానల్ ద్వారా అయితే మీకు ఉపయోగకరంగా ఉండే క్లాసెస్ అయితే నేను చెప్తాను, ఓకేనా. మీరేంటంటే నోట్బుక్ తీసి నోట్ చేసుకోవడమే, వింటూ నోట్ చేసుకుంటే మీకు నేను చెప్పినప్పుడు విన్నది కాస్త అలాగే రాసినప్పుడు కూడా కొంత అర్థమవుతుంది, ఓకేనా. సో లేట్ చేయకుండా అయితే మనం లెసన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ సింధు నాగరికత అండి. సింధు నాగరికత ఫస్ట్ చెప్తాను. ఏ నాగరికత అయినా నదుల దగ్గరే నాగరికత అనేది ఏర్పడుతుంది, అర్థమవుతుందా. సో నదులు ఎక్కడుంటే నరులు అక్కడే బ్రతుకుతారు, అవునా కాదా. నరులు అంటే ఎవరండి? మానవుడు బ్రతకాలి అంటే నీరు అనేది ఉండాలి, ఎందుకంటే నీరు మనిషికి జీవనాధారం, అర్థమవుతుందా. సో మనిషికి జీవనాధారం ఏంటి? నీరు. సో నీరు, నది, సింధు నాగరికత, అర్థమవుతుందా. ఎక్కడైతే నదులు ఉంటాయో అక్కడ నరులు బ్రతుకుతారు, మానవులు బ్రతుకుతారు, మానవులు నివాసం అనేది ఏర్పరచుకుంటారు. సో ఏంటంటే అందులో ముఖ్యంగా సింధు నాగరికత మనం చెప్పుకోవాల్సింది మన పురాతనం, ఓకేనా. మన పూర్వ చరిత్ర ఈ సింధు నాగరికత దగ్గరే మొదలైందనమాట, అర్థమవుతుందా. మన పూర్వ చరిత్ర అనేది సింధు నాగరికత దగ్గరే మొదలైందనమాట. సో ఏంటంటే సింధు నాగరికత, సింధు నది అండి, సింధు నది దగ్గర వెలసింది కాబట్టి దీనికి సింధు నాగరికత అని పేరు వచ్చింది. సో సింధు నది దగ్గర ఇది వెలసిందనమాట. సింధు నది ఏంటంటే ఉపనదులు. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయండి. సో సింధు నది ప్లస్ ఉపనదులు, దాని ఉపనదులు ఏంటో మనం చెప్తాను చూడండి. సట్లెజ్, జీలం, చీనాబ్, రావి, బియాస్లండి. ఈ 5 ఉపనదులు కలిస్తే సింధు నది, ఓకేనా. ఈ సింధు నదికి ఉపనదులు ఈ 5 నదులు అనమాట, ఓకేనా. అర్థమవుతుంది లేదా? వెరీ ఇంపార్టెంట్. సట్లెజ్, జీలం, చీనాబ్, రవి, బియాస్. ఇది ఇండియన్ జాగ్రఫీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. సింధు నది ఉపనదులు ఏవని అడుగుతాడు, ఈ 5ఏనండి, అర్థమవుతుందా. సో అయితే దీని కాలం ఏంటి? సింధు నాగరికత కాలం. సింధు నాగరికత అనేది ఎప్పుడు ఏర్పడింది, ఓకేనా, ఈ క్రోనాలజీ ప్రకారం, ఓకేనా. అయితే ఏంటంటే C14 అండి, కార్బన్ డేటింగ్ పద్ధతి ప్రకారం అయితే 2300 బీసీ నుండి 1750 బీసీ, ఓకేనా. ఈ కాలంలో అయితే ఏర్పడిందని ఎక్కువ మంది కూడా దీన్నే నమ్మారండి, ఓకేనా. దీన్ని యాక్సెప్ట్ చేశారనమాట ఈ కాలాన్ని, సింధు నాగరికత కాలాన్ని, ఓకేనా. డిపి అగర్వాల్ చెప్పాడు, ఓకేనా. సో అయితే మిగతాది తరువాత 2500 బీసీ నుంచి 1750 బీసీ అని మార్టిమర్ వీలర్ పేర్కొన్నాడు, అర్థమవుతుందా. సో ఇతనే మార్టిమర్ వీలర్ అనేవాడే ది ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ది ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత అని ఎవరు అని అడిగితే మార్టిమర్ వీలర్ అని చెప్పండి. అలాగే నెక్స్ట్ 3500 నుంచి 1750 బీసీ వరకు అంటే రొమిల్లా తాపర్ చెప్పారండి. నెక్స్ట్ 2700 బీసీ నుంచి 1700 బీసీ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు అయితే చెప్పారనమాట. అలాగే సింధు నాగరికత అభివృద్ధి దశ అంటే సింధు నాగరికత అనేది ఇప్పుడు ఏ దశలో అభివృద్ధి చెందింది, ఆ కాలం ఏంటంటే 2200 బీసీ నుంచి 2000 బీసీ వరకు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రతి నాగరికతకి సమకాలీన నాగరికతలు ఉంటాయి కదా. సో అర్థమవుతుందా. సమకాలీన నాగరికతలు అంటే దాని చుట్టుపక్కల దానితో ఉండేవి సమకాలీన నాగరికతలు. అవేంటంటే దానితో పాటు వెలిసినవి. అవేంటంటే సమకాలీన నాగరికతలు. మన సింధు నాగరికత ఏంటో మనం తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా ఫస్ట్ది మెసపటోమియా నాగరికత అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మెసపటోమియా నాగరికత. దీని గురించి చెప్తాను, ప్రతిదీ నేను చెప్పింది పాయింట్ వైజ్ నోట్ చేసుకోండి, ఓకేనా. ఇవన్నీ పాయింట్లే.
ఇదొక పాయింట్. సింధు నది, దాని ఉపనదులు. ఓకేనా? క్రానాలజీ కార్బన్ డేటింగ్ ప్రకారం ఎప్పుడు, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇవన్నీ పాయింట్సే, బిట్సే. మీరు పాయింట్ పెట్టుకోవడం, బిట్ నోట్ చేసుకోవడం, నేను చెప్పింది వినడం, తర్వాత చదవడం. అలా చేయండి. ఈ టాపిక్ నుంచి బిట్ పోదు. బిట్ అనేది మీకు మిస్ అవ్వదు. ఓకేనా? సో మెసొపటోమియా నాగరికత అండి. మెసొపటోమియా నాగరికత దీని ప్రత్యేకత ఏంటి? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత అండి. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అని ఏది అని అడిగాడో అనుకో, మెసొపటోమియా నాగరికత అండి. ఓకేనా? మెసొపటోమియా నాగరికత. ఇదే ఇప్పుడు ఇరాక్ అండి. అర్థమవుతుందా? మెసొపటోమియా నాగరికతన, ఇరాక్ నాగరికతన, సుమేరియన్ నాగరికతన ఒకటే 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 ఒకటే. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మెసొపటోమియా నాగరికత ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత. సో ఇదనేది యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య అయితే ఏర్పడింది. ఈ నాగరికత అనేది యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య అయితే ఏర్పడింది. ఇరాకు, సుమేరియన్ నాగరికతన, మెసొపటోమియా ఒకటే. అయితే ఈ వీళ్ళ లిపి అంటే యూనిఫారం లిపి అనమాట. అంటే పంగల్కర్ర ఆకారం. ఓకేనా? అయితే ఈ నాగరికతలో పచ్చి ఇటుకలతో నిర్మాణం అనేది అయితే వీళ్ళు చేశారండి. పచ్చి ఇటుకలతో నిర్మాణం అయితే చేశారు. ఓకేనా? సో అయితే ఈ నాగరికతకు చెందిన దేవాలయాలను జిగ్రాత్ అని పిలుస్తారు. ఏమంటారు? జిగ్రాత్ అని పిలుస్తారనమాట. ఈ నాగరికతకు చెందిన వాటిని ఏమంటారు? జిగ్రాత్ అంటారనమాట. సో నెక్స్ట్ మెసొపటోమియా నాగరికత అయితే ఈ 4 పాయింట్స్ మీరు రాసుకోండి. నెక్స్ట్ ఈజిప్ట్ నాగరికత అండి. ఈజిప్ట్ నాగరికత అనేది నైలు నది దగ్గర ఏర్పడింది. అందుకే దీన్ని నైలు నది నాగరికత అని కూడా పిలుస్తారనమాట. నైలు నది పరివాహక ప్రాంతమే ఈజిప్ట్ నాగరికత. ఈ నైలు నది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది కాబట్టి దీన్ని ఈజిప్ట్ నాగరికత లేదా నైలు నాగరికత అని పిలుస్తారనమాట. సో నైలు నది వరప్రసాదం అని ఏ దేశాన్ని అంటారంటే ఈజిప్ట్ని అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీకే వైజ్ కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈజిప్ట్ వరప్రసాదం నైలు నది వరప్రసాదం అని ఏమంటారు? ఈజిప్ట్ని అంటారు. అర్థమవుతుందా? నైలు నది వరప్రసాదం అని ఈజిప్ట్ని అంటారనమాట. అలాగే ఏంటంటే ఇది హెరోడోటస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చరిత్ర పితామహుడు ఎవరు? హెరోడోటస్ అనేవాడు హిస్టరీ అనే గ్రంథాన్ని రచించాడు. అర్థమవుతుందా? చరిత్ర పితామహుడని హెరోడోటస్ అని అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ హెరోడోటస్ అనేవాడు హిస్టరీ అనేది రాశాడనమాట. సో హిస్టరీని క్రీస్తు పూర్వం BC 5లో రాశాడనమాట. గుర్తుపెట్టుకోండి. ఎందులో రాశాడంటే గ్రీకు భాషలో రాశాడు. సో ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చైనా నాగరికత, దీని గురించి తర్వాత చెప్తాను. క్రీట్ నాగరికత అండి. సింధు నాగరికత, సమకాలీన నాగరికతలో క్రీట్ నాగరికత ఒకటి. సో క్రీట్ నాగరికతని గ్రీకు నాగరికత అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీకు నాగరికత డాన్యూబ్ నది ఒడ్డున అయితే వెలసిందనమాట. సో ఈ డాన్యూబ్ నది అనేది 7 దేశాల గుండా ప్రవహించే అంతర్జాతీయ నది. ఈ ప్రపంచంలో 7 దేశాల గుండా ప్రవహించే అంతర్జాతీయ నది ఏది అని అడిగాడో డాన్యూబ్ నది. గుర్తుపెట్టుకొని, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జీకే పరంగా కూడా. అలాగే రోమన్ నాగరికత అనేది టైబర్ నది దగ్గర వెలసింది. సో ఇందులో ముఖ్యమైనది రోమ్ నగరం. సో రోమ్ నగరాన్ని శాశ్వత నగరంగా ప్రసిద్ధిగాంచింది రోమ్ నగరం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు అని అడిగాడు అనుకోండి. చరిత్ర పితామహుడు ఎవరంటే హెరోడోటస్. అర్థమవుతుందా? చరిత్ర పితామహుడు ఎవరు అని అడిగితే హెరోడోటస్ అని చెప్పండి. భారతదేశ చరిత్ర పితామహుడు కల్హనుడు అండి. ఓకేనా? ఇక్కడ లింక్ చేసుకొని రాసుకోండి, నోట్ అని పెట్టి. సో కల్హనుడు ఏం రాశాడు? రాజతరంగిణి రాశాడండి. రాజతరంగిణి ఎందులో రాశాడు? సంస్కృతంలో రాశాడు. ఎప్పుడు రాశాడు? AD 12లో రచించాడు. ఈ రాజతరంగిణిలోనే కాశ్మీర్ గురించి వివరించాడు. ఎవరు? కల్హనుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చిన్న ఇన్ఫర్మేషన్, ఈజిప్ట్ నాగరికత గురించి మాట్లాడుకున్నాం కదా ఇక్కడ. సో ఈజిప్ట్ నాగరికతకి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇంకా ఏంటంటే, ఈజిప్ట్ దేశంలో శవాలను ఏమంటారో మమ్మీలో, ఎవరైతే హాలీవుడ్ మూవీస్ చూస్తారో వాళ్ళకి తెలుస్తుంది మమ్మీలు అంటే ఏటో. డమ్మీలు కాదు, మమ్మీలు. ఓకేనా? సో ఈజిప్ట్ దేశంలో సమాధులను ఏమంటారో పిరమిడ్లు. అర్థమవుతుందా? షారుఖ్ ఖాన్ సినిమాస్ చూడండి, పిరమిడ్ల దగ్గర మంచి సాంగ్స్ అవుతాయి అన్నమాట. సో పిరమిడ్లు మొత్తం చూపిస్తాడు. గిజా పిరమిడ్స్ ఈజిప్ట్లోనే ఒకటి ఉంటుంది, హిందీ మూవీ బాగా చూపిస్తాడు. అలాగే జీన్స్ సినిమా ఎవరైనా చూసినా అక్కడ కూడా ఈ గిజా పిరమిడ్లు అయితే ఉంటాయి అన్నమాట. ఆ లొకేషన్స్లోనే వాటిని షూట్ చేశారు. నెక్స్ట్ ఈజిప్ట్ దేశంలో చక్రవర్తులను ఏమంటారో ఈజిప్ట్ దేశంలో
చక్రవర్తులను ఏమంటారు? ఫారోస్ అంటారు. ఈజిప్ట్ దేశంలో చక్రవర్తులను ఫారోస్ అంటారు. ఫారోస్ అంటారు. ఈజిప్ట్ దేశంలో చక్రవర్తులను ఫారోస్ అంటారు. అయితే ఈ ఫారోస్ తుతుగా కమెన్ అనే చక్రవర్తి లేదా ఫారోస్ సమాధి పేరే గిజా పిరమిడ్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. తుతుగా కమెన్ అనే చక్రవర్తి లేదా ఫారోస్ సమాధి పేరే గిజా పిరమిడ్. ఈ గిజా పిరమిడ్ ఎక్కడుంది? కైరో పట్టణం ఉంది. ఈజిప్ట్లోని కైరో పట్టణంలో ఉంది. అలాగే ఈ ఈజిప్షియన్స్ హీరోగ్లిఫిక్ అనే లిపిని హీరోగ్లిఫిక్ అని పిలిచేవారు అనమాట. దీని అర్థం ఏంటంటే అందమైన రాత విధానం కలిగింది అనే దాని అర్థం అండి. ఓకేనా? ఈజిప్షియన్ అని ఈ లిపిని ఉపయోగించేవారు అనమాట ఈజిప్షియన్స్. సో ఇది ఈజిప్ట్ గురించి. అలాగే ఇంకొక నాగరికత గురించి పూర్తిగా చెప్తాను. ఇంక 2-3 పాయింట్లు ఎక్స్ట్రా. అది ఏంటంటే చైనా నాగరికత అనమాట. ఓకేనా? సో చైనా నాగరికత గురించి చెప్తాను. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి చైనా నాగరికత. అక్కడ చెప్పాను కదా. సో చైనా నాగరికత ఇంకో పేరంటే మంచు నాగరికత అని కూడా అంటారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చైనా నాగరికతనే మంచు నాగరికత అని అంటారు. మంచు నాగరికత అని అంటారు. సో ఈ చైనా నాగరికతను హుయాంగ్హో అంటే ఎల్లో రివర్ అండి. హుయాంగ్హో అనే నది ఒడ్డున వెలసింది. హుయాంగ్హో ఎల్లో రివర్. ఈ హుయాంగ్హోని ఎల్లో రివర్ అంటారు. సో ఈ హుయాంగ్హో నదే చైనా దుఃఖదాయిని అని పిలుస్తారు. చైనా దుఃఖదాయిని అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక బిట్టు. చైనా దుఃఖదాయిని ఏ నదిని పిలుస్తారని అడిగితే హుయాంగ్హో నదిని పిలుస్తారు. దానికే ఇంకో పేరు ఎల్లో రివర్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ చైనా నాగరికతనే మంచు నాగరికతని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఎన్ని పాయింట్లు చూడండి. 1 2 3 4. ఈ చైనా నాగరికి సంబంధించిన ఈ 4 పాయింట్స్, ఈ 4 బిట్స్ మీరు నోట్ చేసి రాసుకోండి. నీట్గా రాసుకోండి మీ నోట్బుక్లో. ఓకేనా? ఇది నా నోట్స్, నాకు అర్థమైనట్టు నేను రాశాను అనమాట. సో మీకేంటంటే నేను వివరించి చెప్పగలను. సో నేను చెప్పినప్పుడు మీరు పాయింట్స్ వైజ్ రాసుకుంటే మీకు అర్థమైనట్టు మీ నోట్స్లో నీట్గా రాసుకుంటే మీకు అర్థమవుతుంది, బిట్టుపోదు. ఓకేనా? అలాగే అయితే ఇప్పుడు నదుల గురించి వచ్చింది కదా, చైనా దుఃఖదాయిని అనేసి వచ్చింది కదా. సో దీని గురించి అలాగే ఇంకొన్ని నదులు ఉన్నాయి మన దేశంలో. వాటి ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం. అదేంటంటే బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అని అంటే దామోదర్ నది అండి. దామోదర్ నది. అలాగే బీహార్ దుఃఖదాయిని ఏ నదిని పిలుస్తారు? కోసీ నదినండి. కోసీ నదిని. అలాగే అస్సాం దుఃఖదాయిని ఏ నదిని పిలుస్తారు అని అడుగుతాడు. బ్రహ్మపుత్ర నది అండి. సో అస్సాంలో వరదలకి గురి చేసేది ఏంటంటే బ్రహ్మపుత్రనండి. సో ఈ బ్రహ్మపుత్ర నది వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట అస్సాంకి. ఓకేనా? ఎందుకంటే వరదలు గట్టి ఎక్కువ వచ్చేది బ్రహ్మపుత్ర నది వల్లే అస్సాంలోనే, అందరికీ తెలిసిందే. ఓకేనా? సో అందుకే అస్సాం దుఃఖదాయిని అని పిలుస్తారనమాట. అలాగే ప్రపంచంలో పొడవైన నది ఏది? నైలు నది. ఇందాక నైలు నది వరప్రసాదం అని ఏ దేశాన్ని అన్నాం? ఈజిప్ట్ని అన్నాం. నైలు నది నాగరికతని ఏ నాగరికత అన్నాం? ఈజిప్ట్ నాగరికతని అన్నాం. సో అందుకే చెప్పాను. ప్రపంచంలో వెడల్పైన నది ఏంటి? అమెజాన్ నది. ఏ నది? అమెజాన్ నది. సో ప్రపంచంలో 7 దేశాలు గుండా ప్రవహించే నది ఇంతకుముందే చెప్పాను మీకు, డాన్యూబ్ నది. అర్థమవుతుందా? డాన్యూబ్ నది. సో ఇదండి ఈరోజు. అంటే క్లాసు లెంత్ అయిపోతుందన్నమాట. సో ఏంటంటే ఈరోజు సింధు నాగరికత, అది దాని కాలం. ఓకేనా? ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? సింధు నాగరికత, దాని కాలం గురించి, అలాగే సింధు నాగరికత దాని సమకాలీన నాగరికతల గురించి అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకున్నామండి. అర్థమవుతుందా? సో ఇది ఈ రోజుకి ఈ వీడియోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. సో ఖచ్చితంగా మీరు నోట్బుక్ తీసి నేను చెప్పినట్టు మ్యాటర్ విని పాయింట్స్ వైజ్, బిట్స్ వైజ్ మీరు రాసుకుంటే మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే మీకు చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. అర్థమవుతుందా? సో మిగిలిన సమాచారాన్ని ఇంకొక వీడియోలో అయితే నేను చెప్తాను చేసి, ఎందుకంటే వీడియో అనేది ఎక్కువ టైం అయిపోతుందన్నమాట. సో ఇది తక్కువగా చెప్దాం, క్లారిటీగా చెప్దాం, మీకు బిట్టు పోకుండా ఉండాలి అనేది నా తాపత్రయం. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఒక యాస్పిరెంట్నే కాబట్టి, సో అందరము అలానే ఫీల్ అవుతాం కాబట్టి, సో మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట ఈ చదువు అనేది. సో ఖచ్చితంగా అయితే నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా? వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ఓకేనా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం మరెన్నో చేయడానికి నేను మనస్ఫూర్తిగా అయితే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.